హైదర్ షా కోర్టులో బీఆర్ఎస్ నేతలు పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ హైదర్ షా నుంచి మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి, బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ నుంచి కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ఎప్పుడు చేరుకోనున్నారు? బాధితులతో ఎప్పుడు మాట్లాడనున్నారు? ప్రజెంట్ మనం హైదర్ షా కోట వద్ద ఉన్నాం. ఒకసారి మనము చూడొచ్చు, భారీగా ప్రజలు మాత్రం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పిల్లలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాను. ప్రతి ఒక్కరు కూడా కంటటాడి పెడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మూసి ప్రక్షాళన పేరుతోటి తమ ఇండ్లను కూల్చివేయబోతున్నట్టు వారికి తెలియడంతో కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతోటి నిరుపేదలను రోడ్డు మీదకి ఈడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. చూడొచ్చు, ప్రజెంట్ మనం హైదర్ షా కోటలోని సాయిరామ్ నగర్లో ఉన్నాం. సాయిరామ్ నగర్కి సంబంధించి ఇక్కడ దాదాపుగా 40 ఇండ్ల వరకు కూడా డెమాలిష్ చేయబోతున్నట్టు, వీరికి ఇంటికి సంబంధించి మార్క్స్ వేశారని, దాంతోపాటుగా చెట్లకు కూడా మార్క్స్ వేశారని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. గత 40-50 సంవత్సరాల నుంచి కూడా తాము ఇక్కడే నివాసం ఉంటున్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. మనం కొంతమందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీ పేరు? చైతన్య అండి. మా ఇంటిని కాపాడుకోవడానికి రోడ్ మీద రావాల్సి వచ్చింది అంతే. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉన్నారు మేడం? 15 సంవత్సరాలుగా ఉంటున్నాం. ఒక్కసారిగా మీ ఇండ్లకు మార్క్స్ వేయడం జరిగింది, కొన్ని ప్రాంతాలకు సంబంధించి వేయడం జరిగింది. ఉన్న పలంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. దీని గురించి మీరేమంటారు? ఉన్న పరంగా వెళ్ళిపోమంటే రోడ్ మీదకి వెళ్ళాల్సిందే కదండి. మేము ఇన్ని రోజులు రూపాయి జమ చేసుకొని ఈ స్టేజ్కి రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. మళ్ళీ 15 సంవత్సరాలు మేము వెనకకి వెళ్ళలేము కదా. మేము పిల్లలతో రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి, అందుకే ఈ పోరాటం. మీరు చెప్పండి. మేము ఈరోజు మా ఇల్లులు కాపాడుకోవడానికి రోడ్డు మీదకి వచ్చామండి. మేము 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు వచ్చి సడన్గా బఫర్ జోన్ ఉన్నారు, మీరు ఇక్కడ నుంచి కాల్ చేయాలనేది మాట మాత్రం కొంచెం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇల్లీగల్ మీరు చాలా ఇల్లీగల్గా కట్టుకున్నారంటే మేమేవి ఇల్లీగల్గా కట్టుకోలేదు, అన్నీ లీగల్గానే కట్టుకున్నాం. ఈరోజు మా ఇంటి కోసం మేము సొంతంగా కట్టుకున్న ఇల్లు కోసం ఇంత రోడ్డు మీదకి వస్తామని అనుకోలేదు. పిల్లలతో పాటు ప్రతి ఒక్కరు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పిల్లలు కూడా ఒకసారి చూడొచ్చు, చిన్న పిల్లలతో తాము బయటకు ఎక్కడికి వెళ్ళాలని కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి పెద్ద ఎత్తున ఫ్లక్కర్స్ పెట్టుకొని కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కుటుంబం మొత్తం కూడా ఏదైతే సాయిరామ్ నగర్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అమ్మ, చెప్పండి, మీ పేరు? సంతోష్ని. చెప్పండి మేడం, అసలు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతోటి మూసి ప్రక్షాళన పేరు చాలా మోసం చేస్తుందండి. ఇదే జస్టిస్ అండి, మాకు కావాల్సింది అదే. అలా చేయొద్దండి, చాలా బాధగా ఉంది. నాట్ ఏబుల్ టు టాక్ ఆల్సో, వీఆర్ నాట్ ఏబుల్ టు టాక్, స్పీక్. చాలా కష్టంగా ఉందండి. అట్లా చేయొద్దు. యాక్చువల్గా అయితే రేవంత్ రెడ్డి ఏదైనా ఫస్ట్ ఆలోచించి మాట్లాడాల్సింది. ఏదైనా మాకు ఏదైనా ఫస్ట్ చూపించిన తర్వాత ఇలా చేసేది ఉండే అండి. ఇది అసలు కరెక్ట్ కాదు. ఏది చేసుకున్నా ఉన్న వాటిలో చేసుకోమనండి, ఇప్పుడు ఉన్న దాంట్లో చేసుకోమనండి. లీగల్గా ఉన్న వాటి జోలికి రాకమనని చెప్పండి. అదే నా విన్నపం. మరికొంతమంది కూడా మనం మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి మేడం. లీగల్గా ఎలా ఉందో అలా చేస్తే ఏం కాదండి, మేమేం అపోజ్ చేయట్లేదు. కానీ మావైతే ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, లీగల్గా మేము అన్నీ అప్రోచ్ అయ్యి చేసాము. ఇప్పుడు ఇలా ఎలాంటి క్లారిఫికేషన్ లేకుండా ప్రాజెక్ట్ పైన మమ్మల్ని ఇలా పానిక్ చేయడము చాలా కష్టంగా ఉందండి. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మేము ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాము. కానీ ఇప్పుడు మీరు ఇలా చేయడం అసలు బాగాలేదండి. మేము అదే కోరుకుంటున్నాం, మాకు ఒక న్యాయం జరగాలనే కోరుకుంటున్నామండి. ఇది మనం చూడొచ్చు, ఒకసారి పెద్ద ఎత్తున కూడా ప్రజలు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. తమకు న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద హైదర్ షా కోట వద్ద మాత్రం కొంత భారీ ఎత్తున ప్రజలు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తమకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి. తప్పని చెప్తున్నారు సార్. ఆనరేబుల్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు, మీరు చదువుకున్నారు, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు మీరు ఏం చేస్తున్నారో.
ఇది కూల్చడం అనేది కరెక్ట్ కాదు. 15 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇలా కూల్ చేస్తే అందరు అన్యాయం అయిపోతారు. కట్టుబట్ట కట్టుకొని బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కట్టుబట్ట కట్టుకొని బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒక్కొక్క పైసా కూడా కట్టుకున్న ఇల్లు కూడా కొడితే మళ్ళీ సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక భూకంపం వస్తే కొంతమందే పోతారు, సునామీ వస్తే కొద్ది ప్రాంతం పోతుంది. వరదలు అనేది వచ్చినాయా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినాయా? 1970లో వచ్చినాయి. నేను పుట్టక ముందు పుట్టినాక ఎప్పుడో వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయా? మీరు ఎందుకు కూల్ చేస్తున్నారు? ఇది ఆలోచించాలి కదా. మీరు ఒక మినిస్టర్ గా ఎన్నుకున్నది మీరు మాకు మంచి చేస్తారా ఎన్నుకున్నాం కదా. ప్రజలకు మంచి చేయాలి కానీ మమ్మల్ని ఇల్లు కూలగొట్టి బయట పంపిస్తారా మీరు? ఇది కరెక్టేనా నేను అడుగుతున్నాను. ఇది కరెక్టేనా అడుగుతున్నాను నేను. ఈరోజు ఒకసారి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ బృందం ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, దాంతో పాటుగా ఇతర ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా భారీ ఎత్తున హైదర్షా కోట వద్దకు చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. హైడ్రా పేరుతోటి ప్రజలను నడి రోడ్డు పైకి ఈడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి, ప్రజలకు మద్దతుగా ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హైదర్షా కోటకి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మనం సాయిరామ్ నగర్లో ఉన్నాం. సాయిరామ్ నగర్లోకి వారు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున కొంత స్థానికులు కూడా పెద్ద ఎత్తున వారి బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ప్రజలు ఒక భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలు బాధతో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున ప్రజలు ఇక్కడ చేరుకున్నారు. వారి యొక్క బాధలు వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పిల్లలతో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పిల్లల్ని కూడా ఓదార్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడ చేరుకుంటూ ఉన్నారు. వారి బాధను బీఆర్ఎస్ పార్టీ బృందానికి చెప్పుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం పెద్ద ఎత్తున కేవలం అటు హైదర్షా కోటలోని సాయిరామ్ నగర్ కావచ్చు, దాంతోపాటుగా విఘ్నేష్ నగర్ కావచ్చు, ఇలా అనేక కాలనీలకి సంబంధించి కూడా వారు ఇంటికి సంబంధించి మార్క్స్ వేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే పెద్ద ఎత్తున కూడా పోలీసులు ఇక్కడ మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఎవరిని పలకరించినా కూడా ఇక్కడ సాయిరామ్ నగర్లో కావచ్చు, మొత్తం హైదర్షా కోటలోని ఏ ఇండ్లకైతే మార్క్ చేశారో అక్కడ ఎవరిని పలకరించినా కూడా ఒక బాధ అనేది ప్రజల్లో కనిపిస్తూ ఉంది. ప్రతి మహిళ కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. పిల్లలతో తాము బయటకి ఎలా రాగలుగుతాము, ఒక్కసారిగా రోడ్డు మీదకి తీసుకొచ్చారని కూడా వారు చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీగా
మైపాల్ అడ్డా రాడే గవర్ని బిడ్డ నేను పోతులే మీరు మధ్యలో రాకు నీ మధ్యలో రా రాజా తీరదమ్మా నీ బిడ్డ సార్ వస్తున్నాడు